చేద్దాం. మనందరం ఫస్ట్ టైం మీట్ అయినాం కాబట్టి కంపెనీ మీకు వెల్కమ్ చెప్తుంది. మన కంపెనీ పేరు ఏంటంటే మా సక్సెస్ జర్నీ. షార్ట్ కట్ లో ఎంఎస్జే అని పిలుస్తాం. మీరు ఫోన్లలో యూట్యూబ్కి వెళ్ళి మా సక్సెస్ జర్నీ అని టైప్ చేయండి, మన ఛానల్ ఓపెన్ అయిపోతుంది. 700 వీడియోల పైనే ఉన్నాయి, మీరు ఫ్రీ అయినాక చెక్ చేసుకోవచ్చు. ఇక మన కంపెనీ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతుంది. చాలా రాష్ట్రాలలో చాలా బాగా రన్ అవుతుంది. మన కంపెనీ వెబ్సైట్ వచ్చేసి myMSJ.in. మన కంపెనీ హెడ్ ఆఫీస్ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్ లో ఉంది. నెక్స్ట్ మన కంపెనీ విజన్ అండ్ మిషన్ ఏంటంటే, ఎలాగైనా సరే ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి సామాన్య మానవుని ఒక ధనవంతునిగా, ఒక వ్యాపారవేత్తగా చెయ్యాలన్నదే కంపెనీ యొక్క లక్ష్యం. ఈ లక్ష్యాన్ని పెట్టుకొని మన లాంటి వాళ్ళ కోసం ముందుకు తీసుకొచ్చింది. ఇక మనం చేసే వర్క్ ఏంటంటే, ఇప్పుడు మన కంపెనీ ఫస్ట్ అయితే ట్రాక్ రికార్డ్ చెక్ చేద్దాం. ఇక్కడ బయట రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీస్ అని చెప్పి, ఫార్మా ఇండస్ట్రీ అని చెప్పి ఎలా ఉన్నాయో, మనది డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అంటాం, లేదా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటాం. మన కంపెనీ యొక్క ఫస్ట్ ట్రాక్ రికార్డ్ చెక్ చేద్దాం. క్వాలిటీ ప్రొడక్ట్లు, నాణ్యమైన వస్తువులు ఇస్తుంది, వారంటీ ఇస్తుంది, బిల్ ఇస్తుంది. మన షాప్ లో తీసుకుంటే వారంటీ బిల్ ఎలా వస్తుందో మన కంపెనీ మనకు అలానే ఇస్తుంది. ఇక మనం చేసేదాన్ని డైరెక్ట్ మార్కెటింగ్ అంటాం. మళ్ళీ మన కంపెనీకి ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ. ఈ కంపెనీ వ్యవస్థాపకులకి 6 సంవత్సరాల అనుభవం ఉంది. మన కంపెనీ 5 సంవత్సరాల నుంచి చాలా బాగా రన్ అవుతుంది. హయ్యర్ బైనరీ అంటే డే ఫస్ట్ నుంచే బైనరీ మనకి ఎక్కువ ఇస్తుంది. ఇక డైలీ పేమెంట్స్, ఏ రోజు పేమెంట్ ఆ రోజు క్లియర్. 1000 ఆఫ్ ఫ్యామిలీస్ ఎంపవర్డ్ అంటే కొన్ని వందల కుటుంబాలు మన కంపెనీలో సంపాదించుకొని బాగుపడుతున్నాయి. ఇక ఫైనాన్షియల్ గ్రోత్, డబ్బు పరంగా మంచిగా ఇందులో ఉన్నామంటే మనం సంపాదించుకొని చాలా దిగుతాం అన్నట్టు. ఇక ప్రమోటెడ్ బై సెలబ్రిటీస్. ఓవరాల్ గా సింపుల్ గా చెప్పాలంటే 476 కంపెనీలు ఉన్నాయి. ఏ కంపెనీకైనా సరే సెలబ్రిటీలు గెస్ట్ గా రారు. సెలబ్రిటీలు గెస్ట్ గా వచ్చిన ఏకైక కంపెనీ మన ఎంఎస్జేనే. మన దాంట్లో ఆల్రెడీ యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి. హీరో సుమన్ గారు వచ్చారు, జబర్దస్త్ వాళ్ళు వచ్చారు, అందరు వచ్చారు. వీడియోస్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు అన్నట్టు. ఇక నెక్స్ట్ మనది లీగల్, అన్ని సర్టిఫికేట్స్ లీగల్ ఉన్నాయా లేవా అంటే అన్ని సర్టిఫికేట్స్ అవైలబుల్, మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే. ఇక మన కంపెనీ చాలా కంపెనీలని చెక్ చేసి మన కంపెనీ ఎక్కువ ఏంటంటే హోమ్ ఫర్నిచర్ లోకి ఎంటర్ అయింది. ఎంఎస్జే హోమ్ అప్లయన్స్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ ఉన్న వస్తువులన్నీ బయట కొన్ని కంపెనీస్ తో టైఅప్ అయి ఉన్నాయి. ఏ కంపెనీతో వచ్చినా అంటే మీరు ఏ వస్తువు కొనుక్కున్నా సరే మన ఎంఎస్జేనే వారంటీ ఇస్తుంది, బిల్ ఇస్తుంది. రేపు పొద్దున మీరు బిజినెస్ చేస్తే డబ్బులు ఇస్తుంది. ఇక్కడ ఏంటంటే బయట ఉదాహరణకి ఇప్పుడు సమయం బట్టో సందర్భం బట్టో బయట రకరకాల వస్తువులు షాపింగ్ చేస్తాం కదా. వస్తువుతో పాటు షాప్ లో కొనుక్కుంటే మనకి ఏమైనా లాభాలు వస్తాయా? ఏమీ రావు. షాప్ లో కొనుక్కుంటున్నాం అంటే ఇంకా నష్టాలే మనకి. ఎలా అంటే ఫస్ట్ ఒక పర్సన్ వెళ్ళి ఒక షాప్ లో టీవీ అనుకోండి, ఉదాహరణకి జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఫస్ట్ టీవీ ఎక్కడ కంపెనీ దగ్గర తయారవుతుంది. కంపెనీ నుంచి సిఎఫ్ ఏజెంట్ అనే పర్సన్ తీసుకొచ్చుకుంటాడు. తను కొంచెం లాభం చూసుకొని డిస్ట్రిబ్యూటర్ కి ఇస్తాడు. తను లాభం చూసుకొని డీలర్ నుంచి రిటైలర్ నుంచి కస్టమర్. అంటే ఒక్క ప్రొడక్ట్ ఇప్పుడు కంపెనీ దగ్గర నుంచి కస్టమర్ చేతికి వచ్చేసరికి ఎంత అవుతుంది అంటే, ఉదాహరణకి 10,000 ఎగ్జాంపుల్ అనుకుందాం. అంటే 5,000 వీళ్ళు కమిషన్ చూసుకొని మొత్తం మన చేతికి వచ్చేసరికి 15,000 అవుతుంది. అంటే ఇప్పుడు మధ్యలో 5,000 వాళ్ళు షేర్ చేసుకుంటున్నట్టేగా. అక్కడ వాళ్ళు తీసుకునే కమిషన్లు ఇక్కడ మన కంపెనీలో మనం కొనుక్కోవడం ద్వారా రేపు పొద్దున మన వాళ్ళకి ఎవరన్నా మన ఫ్రెండ్స్ కి మన రిలేటివ్స్ కి ఇప్పించడం ద్వారా ఆ కమిషన్లు మనం షేర్ చేసుకుంటాం అన్నట్టు. సింపుల్ గా చెప్పాలంటే ఒక షాప్ కి వెళ్ళి మీరు 100 వస్తువులు కొనండి, ఏమంటారు? మిమ్మల్ని కస్టమర్ అనే అంటారు. కానీ మన కంపెనీలో మీరు ఒక్కసారి షాపింగ్ చేస్తే ఇందులో ఏమవుతారు? డిస్ట్రిబ్యూటర్ అవుతారు. ఇక అట్లానే పనికిరాని అన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోగా మనకు కావాల్సిన వస్తువులు ఉంటేనే షాపింగ్ చేస్తాం. ఉన్నాయా లేవా ఫస్ట్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే జస్ట్ షాప్ చేంజ్ చేస్తున్నాం అంతే. మళ్ళీ ఒక బ్రాండ్ గురించి ప్రమోట్ చేయాలంటే ఎవరు కావాలి? బయట సెలబ్రిటీస్ కావాలి. మరి వీళ్ళు ఊరికినే చేస్తారా? సినిమాలు తీస్తేనే కొన్ని కోట్లు వస్తాయి. అన్ని కోట్ల ఇన్కమ్ వచ్చినా సరే మళ్ళీ సైడ్ ఇన్కమ్ కోసం అని యాడ్ చేస్తారు. ఒక యాడ్కి వచ్చేసి దాదాపు మహేష్ బాబు అయినా ఎవరు చేసినా సరే మినిమం కోట్లలో తీసుకుంటారంట. అంటే ఒక్క బ్రాండ్ ఇప్పుడు వాళ్ళ కోట్లు ఇచ్చే బదులు కంపెనీ ఇక్కడ ఏంటంటే మన దాంట్లో సెలబ్రిటీస్ లేరు, ఆ సెలబ్రిటీ ఏదో మీరే చేయండి,
అక్కడన్నా వాళ్ళు సినిమాలో హీరోస్, ఇక్కడ మన రియల్ హీరోస్. మీరే ప్రమోట్ చేసుకోండి, ఆ కమిషన్ గిన మీరే తీసుకోండి, సెలబ్రిటీలకి అవకాశం ఇవ్వను అంటుంది మన కంపెనీ. ఇక అట్లా అని చెప్పి ఏ పడితే అవి కొనుక్కోగా, మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు ఉంటేనే షాపింగ్ చేస్తాం. ఉన్నాయా లేవా ఫస్ట్ అయితే చెక్ చేద్దాం. మన కంపెనీ ఎక్కువ మన గురించి ఆలోచించి హెల్త్లు బాగుండాలని చెప్పి ఎక్కువ వాటర్ మీద ఫోకస్ చేసింది. వాటర్ లో 3 మోడల్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎంఎస్జే ఆల్కలైన్ యాంటీ బ్యాక్టీరియల్ వాటర్ జార్. సింపుల్ గా చెప్పాలంటే ఈ జార్ వల్ల లాభాలు ఏంటంటే క్యాన్ వాటర్ కి బదులు ఇది యూజ్ చేసుకోవచ్చు మనం. ఇది వాడాలంటే ట్యాంక్ అవసరం లేదు, కరెంట్ అవసరం లేదు. మనం ఎక్కడన్నా మళ్ళీ ట్రావెలింగ్ లో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది బోర్ ఉంటే చాలు, బోర్ వాటర్ ఇందులో పోస్తే ఆల్కలైన్ కి కన్వర్ట్ అయిపోతాయి. ఇది ఎంఆర్పి 8,500 ఉంటే ఆఫర్ రేట్ కింద 7,300కి వస్తుంది. నెక్స్ట్ ఇంకా 2 వాటర్ ఫిల్టర్లు ఉన్నాయి. ఈ 2 వాటర్ ఫిల్టర్లు మనం వాడుకోవాలంటే కిచెన్ లో ట్యాప్ ఉండాలి, పైన ట్యాంక్ ఉండాలి, కరెంట్ ఉండాలి. కరెంట్ ఉంటే ఈ 2 మోడల్స్ వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మన దాంట్లో కిచెన్ కాంబో ప్యాక్ 1 అని చెప్పేసి మిక్సీ 3 బర్నర్ గ్యాస్ స్టవ్ అంటే ఆన్ ఆఫ్ 6 సెట్, హోమ్ కాంబో ప్యాక్ అని చెప్పేసి ఈ 3 కలిపి ఒక సెట్, కిచెన్ కాంబో ప్యాక్ 2 అని చెప్పేసి ఈ 3 కలిపి ఒక సెట్, సేఫ్టీ కాంబో ప్యాక్ అని చెప్పేసి ఈ 3 కలిపి ఒక సెట్. నెక్స్ట్ ఇంకా ఏజ్ తో సంబంధం లేకుండా మనం తీసుకునే ఫుడ్ కారణంగా చాలా వరకు బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి పోయినా సరే ఇది రాసిస్తారు. దీని పేరు ఏంటంటే బయో ఎనర్జీ మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ అంటాం. ఈ మ్యాట్రస్ వల్ల లాభాలు ఏంటంటే మనం ఎక్కడ పడుకున్నా సరే, మంచం మీద పడుకున్నా, కింద పడుకున్నా సరే, ఇది వేసుకొని పడుకోవడం వల్ల ఆరించు మందం వస్తుంది. ఇది వేసుకొని పడుకోవడం వల్ల మనకి బీపీ కంట్రోల్ అవుతుంది, థైరాయిడ్ తగ్గిస్తుంది, డయాబెటిక్ తగ్గిస్తుంది, యాంగ్జైటీ, టెన్షన్లు, ప్రెజర్లు, ఒత్తిడి తగ్గిస్తుంది, బ్యాక్ పెయిన్ రిలీఫ్ అవుతుంది. ఆల్రెడీ మన దాంట్లో యూజర్స్ ఉన్నారు, మీరు వీడియోలు ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఇది 13,000 ఎంఆర్పి ఉంటే ఆఫర్ రేట్ కింద 7,850 రూపాయలకు వస్తుంది. ఇది ఉంటే సింపుల్ గా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఇంకా మన ఇంట్లో డాక్టర్ ఉన్నట్టు. ఇంకా నెక్స్ట్ 2 బర్నర్ గ్యాస్ స్టవ్ ఉంది, 4 బర్నర్ గ్యాస్ స్టవ్, 6x4 కాంచి మొదలు పెడితే 6x6 డబుల్ కాట్ మంచాలు ఉన్నాయి, 6x3 దివానా కాట్ ఉంది, 32 ఇంచుల కాంచి మొదలు పెడితే మనకి 75 ఇంచుల వరకు టీవీలు ఉన్నాయి, 6.5 kg వాషింగ్ మిషన్, 7 kg వాషింగ్ మిషన్, ఏసీలు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఐరన్ బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ 2 కలిపి ఒక సెట్. మొత్తానికైతే మన కంపెనీలో 18 రకాల వస్తువులు ఉన్నాయి. ఇందులోకి రావాలంటే అన్ని కొనమని చెప్ప, జస్ట్ ఒకటే. ఏదైనా సరే మీ ఇష్టం, మీకు నచ్చింది తీసుకోండి. ఆల్మోస్ట్ అన్ని వస్తువులు ఉన్నా సరే ఎప్పుడు ఏది ఉపయోగపడుతుందో చెప్పలేము మనం. మన దాంట్లోకి రావాలంటే జస్ట్ ఒక్కసారే షాపింగ్ కదా. మన దాంట్లో ఎక్కువ ట్రెండింగ్ అంటే ఏంటంటే వాటర్ ఫిల్టర్. అది కొనాలని రూల్ లేదు, జస్ట్ ఉదాహరణ కోసం మాత్రమే చెప్తున్నా. ఇదెంత ఉంది, 12,800 ఎంఆర్పి ఉంది. కానీ మన కంపెనీ ఆఫర్ రేటు కింద 10,910 రూపాయలకి మనకి ఇస్తుంది. మీ దగ్గర మొత్తం డబ్బులుండి కంపెనీ అకౌంట్ లో వేస్తే వారం నుంచి 2 వారాల్లోపు ప్రొడక్ట్ డోర్ డెలివరీ. డెలివరీ ఛార్జెస్ అయితే మనం పెట్టుకోవాలి. మళ్ళీ వచ్చిన తర్వాతకి మీ దగ్గర మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఇందాక బయట బ్రాండ్ ఎవరు ప్రమోట్ చేసిరు, సెలబ్రిటీస్ కదా. మరి ఇక్కడ మన బ్రాండ్ ఎవరు ప్రమోట్ చేయాలి, మనం వేసుకోవాలి. ఆల్రెడీ కొన్న వాళ్ళు చేసిన వీడియోస్ ఉంటే మీరు లాస్ట్ లో యూట్యూబ్ లో చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకేసారి ఉన్న పలంగా మేడం మీరు ఇన్ని డబ్బులు అంటే మా దగ్గర మరి లేవు కదా అన్ని డబ్బులు అని చెప్పి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన కంపెనీ మన గురించి ఆలోచించి ఎవరు ఎక్కడ 2వ ఆప్షన్ ఇవ్వరు. కానీ మన కంపెనీ 2వ ఆప్షన్ ఇచ్చింది. ఏమని, ఒకేసారి 10,910 రూపాయలు మీ దగ్గర లేకపోతే అట్లీస్ట్ ఫస్ట్ 6,300 పెట్టైనా ఇందులో షూట్ క్లాత్ కొనుక్కోమంటుంది. మొత్తం డబ్బులు లేకపోతే షూట్ క్లాత్ అన్న కొనుక్కొని ఎంటర్ అవ్వండి. మరి మేడం మీరు చెప్పనే ఉంది కానీ షూట్ క్లాత్ మరి మేమేం చేసుకోవాలి, పొద్దున్న లేస్తే మా పనులలో మేము బిజీ, మాకు షూట్ అవసరమే లేదు అంటారు. కానీ ఇందులోకి వచ్చినావా అంటే, బిజినెస్ చేస్తున్నావా అంటే, బిజినెస్ మ్యాన్స్ అయినా బిజినెస్ ఉమెన్స్ అయినా ఇలానే ఉండాలిగా. షూట్ వేసుకునే అవకాశం మనకు బయట ఎలాగూ రాదు, ఈ కంపెనీ పుణ్యం అని చెప్పి మనకు వస్తుంది. అట్లయినా వేసుకోవచ్చు. లేదు అంటే షూట్ వద్దు అంటే మనకి 3 పట్టు ఫ్యాన్సీ శారీస్ వస్తున్నాయి. 6,300 పెట్టి శారీస్ అయినా కొనుక్కోవచ్చు. సరే శారీస్ కొనుక్కున్నావా, షూట్ కొనుక్కున్నావా, లేదంటే మొత్తం డబ్బులు ఇచ్చి వస్తువు కొనుక్కున్నావా, ఇందులో అయితే మెంబర్ అయినాం కదా. మళ్ళీ ఇప్పుడు ఇందులో షూట్ కొన్నా సరే, శారీస్ కొన్నా సరే, మన కంపెనీ మన మెంబర్ అయిన వెంటనే మనకి 5,000 క్యాష్ బ్యాక్ ఓచర్ ఇస్తుంది.
మన ఓచర్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే రేపు పొద్దున ఎప్పుడైనా సరే మనకు అవసరపడ్డప్పుడు ఇప్పుడు 18 రకాల వస్తువులు మీకు చూపించిన కదా, అందులో మీరు ఏది కొనుక్కున్నా సరే 5,000 లెస్ చేస్తా అంటుంది, తీసేస్తా అంటుంది, 5,000 తగ్గిస్తా, మిగిలిన రిమైనింగ్ పే చేస్తే ప్రొడక్ట్ ఇచ్చేస్తా అంటుంది. అది ఎప్పుడైనా సరే మీ ఆప్షన్, కావాలంటే తీసుకోవచ్చు. ఇక మరి మేడం మీరు చూపించిన వస్తువులన్నీ బయట ఉన్నాయి షాపులలో, మీ దగ్గర ఉన్నాయి, మరి మీ దగ్గర మేము ఎందుకు కొనుక్కోవాలి అని మీరు అడగొచ్చు క్వశ్చన్. మన దగ్గర కొనుక్కోవడం ద్వారా మన కంపెనీ ఏం చేస్తుందంటే 4 రకాలుగా సంపాదించుకునే అవకాశాన్ని మనకు కల్పిస్తుంది. 4 రకాలలో ఫస్ట్ డైరెక్ట్ రిఫరల్స్ ఇన్కమ్, అంటే డిస్ట్రిబ్యూటర్ క్వాలిఫై ఇన్కమ్ అంటాం. ఇది ఎలా వస్తుందంటే ఇప్పుడు బయట పుట్టిన కాంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రమోట్ చేస్తున్నాం, బయట మనకి ఏ విధమైన లాభం లేకున్నా సరే పొద్దుగోని ముచ్చట్లు ఎన్నో కాలక్షేపం చేస్తాం కదా టైం పాస్ కి. ఆ చేసేదేదో మన బిజినెస్ గురించి చెప్పుకోండి అని చెప్తుంది. మన బిజినెస్ గురించి చెప్పుకోవడం ద్వారా మన మన కంపెనీలో వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ పోతే మీకు కమిషన్లు ఇస్తా అంటుంది. ఎలాగో మనకు తెలిసిందే, కాకపోతే ఆ చెప్పేదేదో మన బిజినెస్ గురించి చెప్పమంటుంది కంపెనీ. ఇంకా ఫస్ట్ ఇది క్వాలిఫై అయితే మిగిలిన ఇన్కమ్స్ అన్ని క్వాలిఫై అవుతాం. మరి ఇది క్వాలిఫై కావాలంటే ఏం చేయాలి, అసలు ఎంత ఇన్కమ్ వస్తుంది, డబ్బులు ఏ విధంగా వస్తాయి, ఇక్కడ జాగ్రత్తగా వినండి లీడర్స్. ఎందుకంటే బయట ఎక్కడ ఎంత కష్టపడ్డా డబ్బు కోసమే, ఇందులో కష్టపడ్డా డబ్బు కోసమే, కానీ ఇక్కడ నుంచి డబ్బు ఎలా వస్తుంది, ఎంత వస్తుంది అన్ని ఇంకా జాగ్రత్తగా వినండి. మన దాంట్లోకి ఒక్కసారి షాపింగ్ చేసినామా అంటే మన బిజినెస్ లో లైఫ్ టైం మనకి మెంబర్షిప్ ఇస్తా ఉంటుంది. లైఫ్ టైం మొత్తాన మళ్ళీ మీ మీద భారం పడొద్దని ఒక ఇద్దరికి సేల్ చేపియండి చాలు అంటుంది. లెఫ్ట్ రైట్ వీళ్ళిద్దరు మొత్తం డబ్బులు ఇచ్చి వస్తువులు కొన్నారు, షూట్ కొనుక్కొని వచ్చిరా, శారీస్ వచ్చిరా, అది వాళ్ళ ఇష్టం. కానీ మనం చెప్పడం వల్ల వీళ్ళిద్దరు వస్తారు కదా లెఫ్ట్ రైట్, వీళ్ళిద్దరు రావడం వల్ల 1,600 కమిషన్ ఇస్తుంది మనకి కంపెనీ. ఈ 1,600 ఐడిలో చూపిస్తారు కానీ అకౌంట్ లో పడవు. అకౌంట్ లో పడాలంటే ఏం చేయాలి, ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ క్వాలిఫై కావాలని చెప్పింది, అంటే డైరెక్ట్ రిఫరల్ ఇవ్వాలి ఇంకో మూడో వ్యక్తికి. ఆ మూడో వ్యక్తికి జత లేకున్నా సరే 2,400 వస్తాయి. ఇక్కడ మనం వచ్చినాం కదా, మీ టాలెంట్ ఉపయోగించుకొని మీరు వచ్చిన రోజే, ఈ రోజు వచ్చిన అనుకోండి, ఈ రోజే నైట్ 12 లోపు ముగ్గురిని తెచ్చుకోండి. రేపు ఎర్లీ మార్నింగ్ మనకి 12 లోపు మన అకౌంట్ లోకి టీడీఎస్ ట్యాక్స్ కటింగ్ పోను 3,800 వచ్చేస్తాయి. అంటే ఏ రోజు పేమెంట్ ఆ రోజు క్లియర్. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం పెట్టిన డబ్బులు మనకు వచ్చేసినట్టే కదా, 3,800 డబ్బులు వస్తున్నాయి, షూట్ క్లాత్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మనకి లెఫ్ట్ రైట్ మాత్రమే వచ్చిరు, థర్డ్ పర్సన్ రావట్లే. ఆ థర్డ్ పర్సన్ రాకపోతే లెఫ్ట్ వచ్చిన పర్సన్ ఒకరిని, రైట్ వచ్చిన పర్సన్ ఒకరిని తీసుకొచ్చుకోరు. సెకండ్ మ్యాచింగ్ మనకి రిలీజ్ అవుతుంది మనీ, ఫస్ట్ మ్యాచింగ్ మాత్రం హోల్డ్ లో ఉంటది. మూడో వ్యక్తిని ఎప్పుడు తెచ్చుకుంటారో తెచ్చుకున్న నెక్స్ట్ డేనే ఫస్ట్ మ్యాచింగ్ 1,600, మూడో వ్యక్తికి 2,400, మొత్తం కటింగ్ పోను 3,800 మన అకౌంట్ లోకి వచ్చేస్తాయి. లేదు అంటే సెకండ్ మ్యాచింగ్ నుంచి మనకి మనీ రిలీజ్ అవుతుంది. ఇక ఇక్కడ వరకు అయితే మనం పెట్టిన అమౌంట్ మనకు క్లియర్ కదా, ఇక నుంచి వచ్చేదంతా ఫ్రీ అన్నట్టే కదా. ఇక నాకైనా మీకైనా అందరికీ నచ్చే విషయం ఇందులో మన కంపెనీలో ఉన్న కల్ప వృక్షం ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. ఎందుకంటే ఓపిక ఉన్నన్ని రోజులు బయట అందరం వర్క్ చేస్తాం, ఓపిక లేక 4 రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, డబ్బులు వచ్చి పడితే ఎలా ఉంటది, హ్యాపీగా ఉంటుందా ఉండదా? మనం వచ్చినామా అంటే దీంట్లో ప్యాసివ్ ఇన్కమ్ కోసం వస్తాం. ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే యాక్చువల్ గా భూమి మీద రెండు ఇన్కమ్స్ ఉంటాయి, ఒకటి యాక్టివ్ ఇన్కమ్, రెండు ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏదైనా సరే మనం వర్క్ చేస్తే వచ్చే డబ్బులు. ఇక ప్యాసివ్ ఇన్కమ్ అంటే రేపు పొద్దున మన అండర్ లో టీమ్ చేసినా సరే వచ్చే డబ్బుని మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. మరి అది ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం వచ్చినాం, లెఫ్ట్ ఒక పర్సన్ ని, రైట్ ఒక పర్సన్ ని తీసుకొచ్చినాం. మరి వీళ్ళిద్దరు రావడం వల్ల మనకి డబ్బులు వచ్చినాయి. మూడో వ్యక్తి అయినా ఒకరి కింద ఒకలే కదా, పక్కన పెడదాం కాసేపు మూడో వ్యక్తిని. వీళ్ళిద్దరు రావడం వల్ల మరి మనకు డబ్బులు వచ్చినాయి. రేపు పొద్దున మరి వీళ్ళకి డబ్బులు కావాలా వద్దా, కావాలిగా. ఇక వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటూ పోయినా వాళ్ళకి డబ్బులు వస్తాయి, మనకి డబ్బులు వస్తాయి. ఎందుకంటే స్టార్టింగ్ ఇక్కడ మనం ఉన్నాం కాబట్టి. ఇక్కడ బయట ఎక్కడైనా సరే మనం ఏ బిజినెస్ చేసినా, ఏ వర్క్ చేసినా సీనియర్టీ జూనియర్టీ ఉంటది. సీనియర్లకు ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, జూనియర్ కి తక్కువ వస్తాయి. కానీ మన కంపెనీ సీనియర్టీ జూనియర్టీ భేదాలు ఏమీ లేదు, అందరూ సమానమే అంటుంది. బయట ఎక్కడ ఏ పని చేసినా ఇప్పుడు మీరు అందరు వర్క్ చేస్తున్నారు, మీరు అందరు చేస్తే నాకు డబ్బులు వస్తున్నాయి అనుకోండి, చేయబుద్దేద్దా మీకు? మేము చేసి కూర్చోబెట్టి మేము డబ్బులు ఇవ్వాలా అంటాం, ఎవరైనా అంతే అంటాం. అదే మీకు వస్తున్నాయి అంటే అందరం కలిసి చేసుకుంటాం,
అందుకనే మనకి సీనియర్టీ జూనియర్టీ లేదు కాబట్టి అందరూ సమానమే కాబట్టి మంచిగా బిజినెస్ చేసుకొని ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటారు. ఇక మన కంపెనీ రోజుకి క్యాపింగ్ పెట్టేసింది. ఎలా అంటే రోజుకి 6 పెయిర్స్ లిమిట్ ఇస్తా అంటే రోజుకి జతకి 1600 అంటే రోజుకి 9600 తీసుకోవచ్చు ఒక ఐడి మీద. రోజుకి 9600, వారానికి 67600, నెలకి 2,97,600 తీసుకోవచ్చు. చెప్పండి లీడర్స్, ఇందులోకి వచ్చి నెలకి 2,97,600 మీరు తీసుకుంటారు అనుకోండి, ఫిక్స్ అవ్వండి. మరి ఇంకా చాలా ఇంకేమన్నా కావాలి? ఎవరికైనా డబ్బులు వస్తున్నాయి అంటే వద్దనం కదా, కడుపుకి అన్నం తప్ప ఏదైనా సరే ఇంకా కావాలనిపిస్తుంది మనకి. అయితే ఇంకా ఇస్తా ఉంటుంది అవకాశం మన కంపెనీ. ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ మనం ఐడి చేసుకున్నాం కదా, మన ఫ్రెండ్స్ కి ఇద్దరికి అవకాశం ఇచ్చినాం కదా, వాళ్ళిద్దరికి ఇచ్చే ప్లేస్ లో మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఇవ్వాలి. ఇప్పుడు లెఫ్ట్ రైట్ మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, ఒక 4 మెంబర్స్ మన ఫ్రెండ్స్ కి అవకాశం ఇచ్చినాం అనుకోండి, రేపు పొద్దున ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇద్దరు చేసుకుంటూ పోతే మనదే ఐడి కదా, దానికి వస్తాయి డబ్బులు. నెక్స్ట్ ఇటోకి ఇద్దరు చేసుకుంటూ పోతే ఈ ఐడికి వస్తాయిగా, అంటే 2 ఐడీలకు వచ్చినాయి అంటే పై ఐడికి అంతే కదా. 3 ఐడీలకు కలిపి ఒక రోజుకి 28,800 తీసుకోవచ్చు. వారానికి 2,16,000, నెలకి 8,92,800 తీసుకోవచ్చు. ఇంకా చెప్పండి లీడర్స్, ఇంకా ఇక్కడ నెలకి 8,92,800 సంపాదించుకునే అవకాశం కంపెనీ మనకి ఇస్తుంది. మరి ఇందులో మనం ఏం చేస్తున్నాం? జస్ట్ ఒక్కసారి షాపింగ్ చేస్తున్నాం, షాప్ చేంజ్ చేస్తున్నాం అంతే. షాపింగ్ చేయడం ద్వారా నెలకి 8,92,800 తీసుకునే ప్లాట్ఫామ్ బయట ఎక్కడ ఉందా? మరి ఎక్కడా లేదు. ఇంత గొప్ప అవకాశం మనకి కంపెనీ కల్పించింది కదా, మరి మన కంపెనీ నిలబడాలా వద్దా? నిలబడాలంటే కొంచెం మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అమ్మ దగ్గర అన్నం ఉంటేనే కదా పిల్లలకు పెట్టేది, మరి ఇక్కడ కంపెనీ దగ్గర డబ్బు ఉంటేనే మనకి ఇస్తుంది. కాబట్టి మనం సపోర్ట్ ఏ విధంగా చేయాలంటే, మనం ఇందులోకి వచ్చినామా అంటే దేనికోసం, ఇప్పుడు మనం వచ్చినామా అంటే 9 కట్ ఆఫ్లు అయిపోయేంత వరకు ఇందులో నిలబడాలి. ఆ కట్ ఆఫ్లు ఎట్లా అంటే, ఫస్ట్ ముగ్గురు రాగానే మనకి ఫస్ట్ పేమెంట్ 4,000 వచ్చేస్తాయి, రెండో మ్యాచింగ్ 1,600 వస్తాయి, మూడో మ్యాచింగ్ 1,600, మొత్తం 7,200 వస్తాయి. వచ్చిన తర్వాత 4వ మ్యాచింగ్ ఇవ్వను, కంపెనీ కట్ చేసుకుంటా అంటుంది. 5 ఇస్తా, 6 ఇవ్వను, 7 ఇస్తా, 8 ఇవ్వను, అట్లా సరి సంఖ్యలు 4 నుంచి 20 అయ్యేంత వరకు 9 కటింగ్లు కంపెనీకి వెళ్ళిపోతాయి. జస్ట్ 9. మీరు వచ్చినా అంటే ఇందులోకి దేనికి వస్తారు? డబ్బు కోసమే కదా. ఈ 9 కట్ ఆఫ్లు అయిపోయేంత వరకు బిజినెస్ లో నిలబడండి లీడర్స్. మీరు ఎటు లేదన్నా తక్కువలో తక్కువ మినిమం 30-40 వేలు ఈజీగా తీసుకోవచ్చు విత్ ప్యాసివ్ ఇన్కమ్. ఎలా అంటే చెప్తా వినండి. ఇందులోకి వచ్చినా అంటే దేనికోసం? డబ్బు కోసం వస్తారు కదా. మనకి 9 కట్ ఆఫ్లు అయిపోయేంత వరకు ఈ బిజినెస్ లో నిలబడితే మనకి లెఫ్ట్ ఒక 20 మంది, రైట్ ఒక 20 మంది టీం అవుతారు. అందరు మనకి బిజినెస్ చేస్తారా? మరి కొంతమంది చేయొచ్చు, కొంతమంది చేయకపోవచ్చు. మరి అందరు వద్దు కానీ జస్ట్ ఒక 2 జతల్ని తీసుకుందాం. 18 జతలు చేయకపోయినా సరే, అందరు చేసిన హ్యాపీనే. జస్ట్ ఒక 2 జతల్ని తీసుకుందాం. రోజు 2 జతలు ఫీల్డ్కి వెళ్ళి అనుకోండి, రోజుకు ఒక 2 ఐడీలు తెచ్చిరు, 2 16 3200 అవుతాయి. నెలకి ఎన్ని అవుతాయి? 96,000 అవుతాయి. నేను ఎంత చెప్పినా? జస్ట్ 30 నుంచి 40 వేలు మాత్రమే చెప్పిన. మీరు వచ్చిరా అంటే 20 అయ్యేంత వరకు ఉండండి. అందులో ఒక ఇద్దరినైనా యాక్టివ్ లో పెట్టుకోండి. ఆల్మోస్ట్ ఎవరో ఒకరు యాక్టివ్ అయితేనే ఉంటారు. ఎందుకంటే మనకు జూమ్స్ ఉన్నాయి, మళ్ళీ మన దాంట్లో మనీ ఉంది. ఇంత మనీ ఎక్కడ బయట లేదు కాబట్టి ఎవరో ఒకరు యాక్టివ్ అయితేనే ఉంటారు. ఓకేనా లీడర్స్? వచ్చిరంటే 20 టీం అయ్యేంత వరకు ఉండండి, ఇద్దరినైనా యాక్టివ్ లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ మూడోది నామినీ ఇన్కమ్. ఇది మనకి ఎక్కడ దొరకదు లీడర్స్. ఇక్కడ ఏంటంటే బయటికి వెళ్ళి ఒక పర్సన్ పనిచేస్తుంది, తను తెస్తేనే కుటుంబం మొత్తం గడవాలి. ఇప్పుడున్న పొజిషన్ ప్రకారం బయటికి పోయిన మనిషి ఇంటికి వచ్చేదాకా గ్యారంటీ లేదు. ఇప్పుడు అతనికి జరగరాంది ఏమన్నా జరిగింది అనుకోండి, కుటుంబానికి ఏమైనా ఆధారం ఉంటే బయట జాబ్ చేస్తే రోడ్డున పడాల్సిందే కదా. మరి మన కంపెనీ నేను ఆధారం ఇస్తా అంటుంది. ఏ విధంగా అంటే, ఇతను ఐడి చేసిన పర్సన్ అనుకోండి, ఉదాహరణకి ఇతను ఉన్న రోజులు ఎంతో కొంత టీం చేసే ఉంటాడుగా. రేపు పొద్దున ఇతను లేకున్నా సరే, టీం చేసినా సరే, వచ్చే డబ్బులు నామినీ అకౌంట్ లో యాడ్ అవుతాయి. అట్లా 3 తరాల వరకు ఐడి వర్తిస్తుంది. మరి ఇతను లేకున్న కుటుంబం సేఫ్ లో ఉన్నట్టే కదా. ఇక 4వది లీడర్స్, ఇది మనకి చాలా బాగా నచ్చే విషయం ఏంటంటే రికగ్నైజ్. మనకి డబ్బులు ఇస్తూ వాల్యూ ఇచ్చే వాళ్ళు బయట ఎక్కడా లేరు. ఎక్కడ ఏ వర్క్ చేస్తున్నావు, పుణ్యాన్ని చేస్తున్నావు, పైసలు తీసుకోవట్లేవా అంటారు.
కానీ మన కంపెనీ మనకి మంచిగా డబ్బులు ఇస్తుంది, మంచి వాల్యూ ఇస్తుంది. ఎలా అంటే ఇందులోకి వచ్చి మీరు ఒక్క పేమెంట్ తీసుకున్నా సరే కొన్ని వందల మంది సమక్షంలో మిమ్మల్ని స్టేజ్ మీద పిలిచి సన్మానం చేస్తారు. ఈ రోజులలో డబ్బు సంపాదించుకోవడం ఎంత ఇంపార్టెంటో పేరు సంపాదించుకోవడం కానీ అంతే ఇంపార్టెంట్. ఇక్కడ డబ్బు వస్తుంది, పేరు వస్తుంది. ఈ కంపెనీలో నేను డైమండ్ పొజిషన్ లో ఉన్నా, అంటే టాప్ 1 లో ఉన్నా. నేనే కాదు, ఇక్కడ ఎవరి టాలెంట్ వాళ్ళు వాడుకొని వాళ్ళు గొప్పోళ్ళు అయ్యే ప్లాట్ఫామ్. ఇన్ని రోజులు ఇలాంటి ప్లాట్ఫామ్ మీకు దొరకక ఎక్కడెక్కడో మీ టాలెంట్ అంతా ఎవరికో అమ్మిరు. ఈ రోజు నుంచి అయినా సరే ఇక్కడ మీ టాలెంట్ మీరు వాడుకొని మీరు గొప్పోళ్ళు అవ్వండి. ఇక నెక్స్ట్ ప్లాన్ అయితే అయిపోయింది లీడర్స్. ఇక లాస్ట్ అసలు మన లైఫ్ ఏందో ఒక్కసారి చెక్ చేసుకొని క్లోజ్ చేద్దాం. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం సగటున ఒక మనిషికి రోజుకు 1000 చొప్పున వేసుకున్న నెలకు ఒక 30,000 అనుకోండి. తక్కువ ఎక్కువ యావరేజ్ అంతే. ఇక సంవత్సరానికి ఎంత అయితే 3,60,000 అయితే మనకి ఒక 25 సంవత్సరాలే కష్టపడే కెపాసిటీ ఉంటదట. 25 సంవత్సరాలు కష్టపడితే వచ్చేదంతా 90 లక్షలు. ఇదైనా ఖర్చు పెట్టకుండా దాచుకుంటే. మరి ఇంత దాయగలుగుతున్నామా? ఈ రోజు ఇంట్లోకి వచ్చే కన్నా బయటికి పోయేదే ఎక్కువ ఉంది ఇప్పుడున్న ఖర్చులకి. ఎలాగూ మన కంపెనీ ఏమంటుందంటే జీవితాంతం ఎలాగూ బయట ఒకళ్ళ కింద గొడ్డు షాకిరి చేస్తున్నాం కదా, ఆ కష్టం మీద మన కంపెనీలో ఒక 3 సంవత్సరాలు కష్టపడండి. ఒక 36 నెలలు, జస్ట్ 5 ఏళ్ళ 10 ఏళ్ళ తర్వాత మీ ఇష్టం. ఫస్ట్ అయితే ఒక 3 సంవత్సరాలు ఇందులోకి వచ్చి టార్గెట్ పెట్టుకోండి. ఈడ జీవితాంతం తీసుకునే సంపాదన 3 సంవత్సరాలలో మన కంపెనీలో సంపాదించుకోవచ్చు. ఎలా అంటే బయట సంవత్సరానికి వచ్చే ఆదాయం మన కంపెనీలో నెలలోనే వస్తుంది. 3 సంవత్సరాలు అనుకోండి, 1,07,13,600 తీసుకోవచ్చు. ఫుల్ వర్క్ జరిగితే సగం తీసుకుందాం, 50-60 లక్షలు వచ్చిన హ్యాపీనేగా 3 సంవత్సరాలకి. ఇక సేమ్ అదే టైం ఉంటది, అదే వర్క్ ఉంటది లీడర్స్. ఐడీస్ పెంచుకుంటే 3 కోట్ల పైన తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాంటెస్ట్. ఇంకా నాకు ఇక చాలా చాలా ఇష్టం. ఈసారి మన కోసం ఆలోచించి ప్రతి ఒక్క లీడరు మంచిగా కాంటెస్ట్ విన్ అవ్వాలి అని చెప్పేసి సార్ చాలా అంటే చాలా చాలా తక్కువ పెట్టిరు. ఇక ఈసారి మనందరం కలిసి గోవా వెళ్ళొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనం ఇందులో ఐడి చేసినాక 19 జతల లోపు ఉన్న పర్సన్ కి లెఫ్ట్ ఒక 20 టీము, రైట్ ఒక 20 టీం అయింది అనుకోండి, గోవా తీసుకెళ్తా ఉంటుంది కంపెనీ ఖర్చుతోటే. ఇక్కడ డబ్బులు వస్తాయి, మంచిగా ఫ్రీగా గోవా ట్రిప్ వినొస్తుంది. నెక్స్ట్ 20 దాటిన వాళ్ళు లెఫ్ట్ ఒక 36, రైట్ ఒక 36 సేల్స్ చేపిస్తే డీక్యూలైనా కౌంటే, ఫ్లెష్ అవుట్లైనా కౌంటే, అన్ని కౌంట్ చేస్తా అంటారు సార్ మళ్ళీ మన కోసం. ఈ అవకాశాన్ని ఎవ్వరు మిస్ చేసుకోకండి లీడర్స్. ఎందుకంటే అసలు చెప్పే కన్నా ఆ ఫీల్ అనుభవిస్తే చాలా బాగుంటది. ఎందుకంటే నేను ఈ కంపెనీ ద్వారా పోయినసారి పెట్టిన కాంటెస్ట్ లో కులు మనాలి విన్ అయినా అసలు ఆ ఫ్లైట్ జర్నీ అయితే ఇంకా చెప్పలేము. అసలు జీవితంలో ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కాలి అని అనిపించింది. ఈసారి ఖచ్చితంగా నేను విన్ అవుతా, నా టీంని గిన విన్ చేస్తా. మీరు గిన ఖచ్చితంగా రండి లీడర్స్. ఎందుకంటే దేవుడు 2 కళ్ళు ఇచ్చి మనల్ని భూమి మీద పంపించింది దేనికి? అన్ని చూసి రమ్మని. మనం ఏం చేస్తున్నాం? పొద్దున లేస్తే ఫ్యామిలీలు, ప్రెజర్లు, ఇవి తప్ప మన జీవితానికి హ్యాపీనెస్ ఎక్కువ ఏది లేదు. మళ్ళీ బయట మనం డబ్బులు పెట్టుకొని పోవాలన్నా ఇన్ని డబ్బులు అవసరమా, పోవడం అవసరమా అని చెప్పి కాంప్రమైజ్ అవుతాం. కానీ ఇక్కడ మనకి డబ్బు ఇస్తుంది, మంచి కాంటెస్ట్ గా మన కంపెనీ ఇస్తుంది. ఖచ్చితంగా అందరూ విన్ అవ్వండి లీడర్స్. ఇక నెక్స్ట్ ఇక మళ్ళీ కొంతమంది అంటారు, మేడం మీరు ఇంత చెప్పి ప్లాన్ అంతా బాగుంది కానీ పొద్దున లేస్తే నా పనులలో నేను చాలా బిజీ, మరి ఇందులో ఎందుకు చేయాలి నేను? వై మా సక్సెస్ జర్నీ మన బిజినెస్ లో చేయడం ద్వారా ఎన్ని రకాల లాభాలు ఉంటాయో ఇక్కడ వినండి లీడర్స్. ఇంకా 0 ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎర్న్ లాట్. ఇందులోకి రావాలంటే మనం ఏమన్నా పెట్టుబడి పెడుతున్నామా? ఏమీ లేదు. జస్ట్ ఒక వస్తువు కొంటున్నాం, ఆ వస్తువు అయినా సరే ఇవాళ కాకపోతే రేపైనా సరే మన అవసరానికి బయట కొనాల్సిందే కదా. ఆ కొనుక్కునేదేదో మన కంపెనీలో కొంటున్నాం, అది పెట్టుబడి కిందికి రాదు. అండ్ ఎర్న్ లాట్ 1000 100 కాదు లీడర్స్, ఇందులో లక్షలలో సంపాదించుకోవచ్చు. లైవ్ లో నేనే ఉన్నా మీకు ప్రూఫ్. ఎందుకంటే మంత్లీ 1 lakh పైన తీసుకుంటున్నా, మీరు చూసుకోవచ్చు లాస్ట్ లో అయినా. నెక్స్ట్ నో వర్క్ అండర్ బాస్. మళ్ళీ ఒకరి కింది వైపు పని చేయాల్సిన అవసరమే లేదు. ఇక్కడ మీ ఐడికి మీరే బాస్. రేపు పొద్దున మళ్ళీ మీరు ప్లాన్స్ పెట్టించినా సరే మీరు పిలిపిస్తే మీ అప్లైనర్స్ వస్తారు. బాస్ ఎవరైతారు మరి? అప్పుడు మీరే అవుతారుగా.
మీ ఐడికి మీరే బాస్. నో రిస్క్. ఇలాగో ఇంట్లోకి అవసరమని ఎన్నో ఉన్నాం కదా బయట షాప్లలో, మరి ఇక్కడ ఒక్కసారి షాపింగ్ చేయడం ఏమైనా రిస్కా? వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కూర్చొనైనా బిజినెస్ చేయొచ్చు. ఇప్పుడు అదే పని చేస్తున్నాం కదా మనందరం. నో టైం లిమిట్, టైమింగ్ అంటూ ఏమీ లేదు లీడర్స్. మీ వీల్ని బట్టి చేసుకోండి. బయట ఏ పని చేసే వాళ్ళైనా మీ పని అంతా అయిపోయినాక ఈ బిజినెస్ ఒక 1 అవర్ చేసుకోండి జస్ట్ రోజుకి. ఫుల్ టైం దిగే వాళ్ళు ఫుల్ టైం చేసుకోండి, మీ ఇష్టం, అది మీ టైం బట్టి చూసుకోండి. బెస్ట్ నీడ్ అవైలబుల్ ప్రొడక్ట్. జనాలకు ఏ వస్తువులు కావాలో అవే ఉన్నాయి. సీజన్ తగ్గ వస్తువు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి అవసరపడే వస్తువులు కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకుంటూనే ఉంటారు ఈ బిజినెస్. ప్యాసివ్ ఇన్కమ్. ఇక రేపు పొద్దున మన అండర్లో టీం చేసినా సరే మనకి డబ్బులు వస్తాయి. లగ్జరీ లైఫ్ స్టైల్. డబ్బులు ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది? లగ్జరీగానే ఉంటుంది కదా. సెక్యూరిటీ ఫర్ నెక్స్ట్ జనరేషన్. రేపు పొద్దున మనం లేకున్నా సరే కుటుంబం కింద సేఫ్ లో ఉంటది. ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున నా కుటుంబం ఉంది, ఇప్పుడు నేను నాకేమన్నా అయినా సరే నా ఫ్యామిలీ, నాకు వచ్చే ఇన్కమ్ నా ఫ్యామిలీకి పోతుంది. మరి నేను లేకుండా నా కుటుంబం సేఫ్ లో ఉన్నట్టే కదా. అట్లా 3 తరాల వరకు వర్తిస్తుంది. బయట ఆస్తులన్నీ అమ్ముకుంటే పోతాయి, కానీ ఇందులో ఐడి వేసుకుంటే మాత్రం మనం సేఫ్గా ఉన్నట్టే. ఇక హెల్పింగ్ అదర్స్. మీకైనా నాకైనా అందరికీ నచ్చే విషయం ఇది. ఎందుకంటే తోటి వాళ్ళకి గిన సాయం చేయొచ్చు. ఏ విధంగా అంటే ఈ రోజులలో గవర్నమెంట్ గిన ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్స్ ఇవ్వలేకపోతుంది. అలాంటిది మన కంపెనీ ద్వారా కొన్ని వందల కుటుంబాలు సంపాదించుకొని బాగుపడుతున్నాయి. ఈ రోజు మీ దగ్గరకు వచ్చింది ఈ ప్లాట్ఫామ్. మీరు గనక ఇందులోకి వచ్చి బిజినెస్ చేసుకుంటే మీ ద్వారా ఒక 10-20 కుటుంబాలు సంపాదించుకొని బాగుపడ్డా మీకు ఒక పేరు వస్తుందిగా. అంటే మనం సంపాదించుకుంటున్నాం, సేమ్ టైం మన టీంకి సంపాదించి పెడుతున్నాం. మరి ఇంత గొప్ప అవకాశం బయట ఎక్కడైనా దొరికిద్దా లీడర్స్? ఎక్కడ దొరకదు. మన ఎంఎస్జేలో ఉంది ఈ అవకాశం. ఇక స్మార్ట్ వర్క్ విత్ టీం వర్క్. ఎప్పుడు టీం సపోర్టింగ్ ఉంటది. బయట ఎక్కడైనా ఏ వర్క్ అనేది చేస్తే వాళ్ళు మనకి రాదంటే తిడతారు, కానీ ఇక్కడ మీకు వర్క్ రాకపోయినా సరే మీ అప్లైనర్స్ మిమ్మల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తారు. ఈ రోజులలో సొంత ఫ్యామిలీనే మనల్ని అంత జాగ్రత్తగా చూసుకోరు. అలాంటిది ఇక్కడ టీం వర్క్. ప్రతి ఒక్కరు మనకు సపోర్ట్ చేస్తారు. మనకు పని రాకపోయినా మన అప్లైనర్స్ వచ్చి మన చెయ్యి పట్టుకొని నడిపించి మనల్ని ఎదిగేలాగా చేస్తారు అన్నట్టు. ఇక్కడ సపోర్టింగ్ సిస్టమ్ ఉంది మన దాంట్లో. ఇక ట్రావెల్ ఫర్ ఫ్రీ. విదేశాలకు గిన ఫ్రీగా తీసుకెళ్తా ఉంటుంది. మన డబ్బులు పెట్టి ఎలాగూ పోలేం బయట, కంపెనీ ఫ్రీగా తీసుకెళ్తా ఉంటుందిగా. మంచిగా పోయి ట్రిప్స్ అన్ని ఎంజాయ్ చేసి వద్దాం. ప్లాన్ అయితే అయిపోయింది లీడర్స్. ఇక లాస్ట్ ఒక మాట చెప్పి క్లోజ్ చేద్దాం. ఇతరుల్ని సలహా అడగొద్దు. మీరు ఏ పనైనా చేయండి, సలహాలు అడిగితే మిమ్మల్ని ఎదగాలని చూస్తారా, కిందికి లాగాలని చూస్తారా? ఈ రోజులలో కిందికి లాగే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మీకు నచ్చిందా మిమ్మల్ని మీరు నమ్మండి. ఈ పనే కాదు లీడర్స్, ఏదైనా సరే ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. ఇందులో ఆడపిల్లలు చేస్తురు, మగవాళ్ళు చేస్తురు, జాబర్స్ చేస్తురు, అందరు చేస్తురు. అందరు చెయ్యంగా లేని నేను చేయలేనా ఈ బిజినెస్, నేను గిన చేసుకుంటా అన్న నమ్మకం ఫస్ట్ మీ మీద మీకు ఉండాలి. మీ మిత్రుడిని నమ్మండి. మీ దగ్గరికి ఈ ప్లాన్ ఎవరు తీసుకొచ్చిరో వాళ్ళని నమ్మండి. ఎందుకంటే తనకి 4 రూపాయలు వస్తాయి, తనతో పాటు మీరు 4 రూపాయలు సంపాదించుకుంటారనే కదా తను మీకు ప్లాన్ చెప్పించేది. తనని నమ్మండి. సైన్ అప్ అయిన తర్వాతకి వర్క్ ఎలా చేయాలో నేర్చుకునేంత వరకు పనిని ప్రారంభించొద్దు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ లీడర్స్. ఎందుకంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ప్లాన్ ఎలా చెప్పాలి వాళ్ళకి అన్నది మీ అప్లైనర్స్ చెప్తారు. అది తెలుసుకొని చెయ్యండి. అంతేగాని చెప్పొచ్చి చెప్పరాక నేను ఇంతసేపు చెప్పిందంట మనం జస్ట్ 3 ముక్కలలో చెప్తాం. ఏమని చెప్తామంటే ఏమీ లేదు, మన దగ్గరికి ఒక కంపెనీ వచ్చింది, జస్ట్ 6,300 పెట్టి మనం షూట్ క్లాత్ కొనుక్కోవాలి. కొనుక్కున్న తర్వాతకి ఒక ముగ్గురిని చేర్పించాలి. ఆ ముగ్గురు ఇక వాళ్ళు చేసుకుంటూ పోతే మనకి 3 సంవత్సరాలలో 1 కోటి రూపాయలు వస్తాయి. అంటే నమ్ముతారా లీడర్స్? చెప్పే విధానం అంటూ ఒకటి ఉంటది. ఐడి వేసిన తర్వాతకి ఎలా చెప్పాలో మీ అప్లైనర్